తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు సనాతన్ ట్రావెలర్ ప్రమోద్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో ప్రమోద్ గారు, నమస్తే అండి. నమస్కారం అక్క. ప్రమోద్ గారు, విష్ణువు అలంకార ప్రియుడు అని చెప్తారు, ప్రత్యేకించి శివయ్య అభిషేక ప్రియుడు. మన అంటే ఎంత భోభాగ్యాలు ఉన్నా ఏమీ లేకపోయినా చెంబుడు నీళ్లు పోస్తే చాలా ఆయన సంతోషించేస్తాడు అని చెప్తారు. పంచామృతాలతో చేయకపోయినా నీళ్ళైనా చాలు ఆయన అభిషేకం అనేది. ఎందుకు అంత ప్రీతి శివయ్యకి అభిషేకం అంటే? ప్రత్యేకత ఏముంది అసలు? మన పురాణాలు ఏం చెప్తున్నాయి వీటి గురించి? ఇప్పుడు మనం చూస్తే శివుడి నెత్తి మీద చంద్రరేఖ కనిపిస్తుంది. ఎందుకు అభిషేక ప్రియుడు అని అంటే, చంద్రరేఖ నుంచి నిత్యం అమృతం ధారలాగా కారుతా ఉంటది. ఆ కారే అమృత ధారల్లో శివుడు నిత్యం తడిచి ఉంటాడు, అంతే కదా. సో అందుకే మనం శివలింగం మీద ధారాపాత్ర పెడతాం. ఎప్పుడు నీళ్లు పడుతూనే ఉండాలి, ఒక్కొక్క చుక్క. ఇంకొకటి ఏంటి అని అంటే, శివుడు ఎంత ప్రశాంతంగా ఉంటే లోకం అంత ప్రశాంతంగా ఉంటది అని. ఎందుకు? దానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు హాలాహలం తీసుకుంటాడు. శివుడు కంఠంలో ఎందుకు దాచిపెట్టుకుంటాడు? సమస్త బ్రహ్మాండం ఇక్కడే ఆయన కడుపులో ఉంటది. లోపలికి పోతే ప్రాబ్లమే, బయట ఉన్న ప్రాబ్లమే, కాబట్టి కంఠంలో దాచుకుంటాడు. సో శివుడు ఎంత ప్రశాంతంగా ఎంత చల్లగా ఉంటే లోకం అంతా చల్లగా ఉంటది అని చెప్పి శివలింగం మీద మనం ధారాపాత్ర పెడతాం. ఇంకోటి చంద్రరేఖ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అందుకే అభిషేకం మనం చేస్తాం. డబ్బులున్నోడు పంచామృతంతో చేస్తాడు, లేదు కొంచెం తక్కువ ఉన్నాడు పాలు పోస్తాడు, లేకపోతే చెంబుతో పోస్తాడు, లేకపోతే కూడా గుడిలో దొరికే ట్యాప్ లో నుంచి వాటర్ పోసినా శివుడు తీసుకుంటాడు. సో ఇది అభిషేకం చేయడానికి. ఇంకొక రీజన్ గరికపాటి గారు ఏం చెప్తారనంటే, అభిషేకం ఎందుకు చేస్తాము అని అంటే, దాని మీద ఏది పోసినా దాని మీద నించోదు, పడైపోతా ఉంటది. ఇప్పుడు మనము యోగా క్లాసుకి పోతాం, ఇన్ని చేస్తాం ఏదో నేర్చుకోవడానికి, అంటే మన దగ్గర మన అంత మిథ్యా నేర్చుకోండి. శివలింగం మీద పోసి అభిషేకాన్ని నువ్వు 2 సెకండ్లు కాన్షియస్ గా గమనిస్తే చాలు, పోయి దాని మీద పోసేదంతా పడిపోతుందా మన జీవితం ఎంత అనుకుంటాం, అంతే కదా. సో దాని మీద ఏది పోసినా ఎక్కువ నించోదు కాబట్టి, ఏది పోసినా జారిపోతుంది కాబట్టి మనం అభిషేకం చేస్తాం. దాంట్లో ఉన్న అంతరార్థం ఇది అన్నట్టు తెలుసుకోవాలి. అదే కొంతమంది మాట్లాడతారండి, అన్ని పాలు, అన్ని జ్యూస్లే కావచ్చు, తేనె, నెయ్యి, పెరుగు, పంచదార ఇవన్నీ అంతంత వేసి అభిషేకాలను వేస్ట్ చేస్తారు. అదేదో పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళకి కనీసం ఒక పూటైనా గడుస్తుంది కదా, అంటే ఆ ఖర్చు, ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చిన, లేకపోతే ఆ తినే పదార్థం ఏదో తాగే పదార్థం ఏదో వాళ్ళకి ఇస్తే ఆ పిల్లలైనా పాలైన పిల్లలైనా తాగుతారు కదా, ఇలా చెప్తూ ఉంటారు కదా. దీనిపై ఏం చెప్తారు? ఏం లేదు, ఒకప్పుడు మీరు చూస్తే ఇప్పుడు అంటే టెంపుల్స్ ఎండోమెంట్ కింద ఉన్నాయి కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ అనేది లేదు. ఒకప్పుడు రాజులు చూసుకునే వాళ్ళు, లేకపోతే బ్రాహ్మణులు చూసుకునే వాళ్ళు టెంపుల్స్ ని, వేదం నేర్పించే బ్రాహ్మణులే. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు ఏదైతే పేదల కోసం ఏడుస్తున్నారో అప్పుడు ఆ బ్రాహ్మణులు కూడా శివలింగం మీద పడింది అంతా తీసుకొని వెళ్ళి ఒక దగ్గర కలెక్ట్ చేసి తీర్థము ప్రసాదం లాగా ఇచ్చేవాళ్ళు. దీని గురించి ఎవడు చెప్పడు, ఏడుస్తా ఉంటారు. సరే, ఏడ్చే ప్రతి ఒక్కడు ప్రతిరోజు 2 పాల ప్యాకెట్లు తీసుకుంటారు. ఇంట్లో 4 ఉంటే 2 పాల ప్యాకెట్లు కావాలి, మరి 3వ పాల ప్యాకెట్ కొనుక్కొని పేదోడికి ఇచ్చి రావచ్చుగా. రోజు 30 రూపాయలు పెట్టి, రోజు 30 రూపాయలు అంటే రోజుకి ఒక 70-80 రూపాయలు పెట్టి 2 ప్యాకెట్లు కొనుక్కున్నప్పుడు ఇంకో 40 రూపాయలు పెట్టి ఇంకొక ప్యాకెట్ కొనుక్కొని పేదోడికి ఇయ్యాడు. ఒక రోజు ఇస్తాడు, 2 రోజులు ఇస్తాడు, ప్రతిరోజు ఇస్తే కళ్ళకి రక్తం కారుతుంది. మేము సాయం చేస్తామండి అని కూడా అంటారు కొంతమంది. మాకు తోచినంత మేము చేస్తాం, మీరు కూడా చేస్తే ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది కదా. అంటే రాళ్ళకి పూజ చేస్తారు మీరు, ప్రాణం లేని విగ్రహాలు కానీ వాడికి పూజ చేస్తారు, అదేదో ఉన్న వాళ్ళకి ఇస్తే తింటారు కదా అవసరం ఉన్న వాళ్ళకి అనేది. అపాత్ర దానం అని ఒకటి ఉంటుందని చెప్పాను ఇందాక. ఒకడికి నువ్వు పేదోడు అని చెప్పి ప్రతిరోజు ఇస్తుంటే వాడు పేదోడు లాగానే మిగులుతాడు. నువ్వు ఇవ్వడం మానేస్తే చూస్తూనే ఉండు, ఇవ్వకు, ఎవరితో ఇవ్వనివ్వకు, కడుపు మాడుతుంది, ఇంకో దగ్గర పోయి పని చేసుకుంటాడు, అంతే కదా. ఇప్పుడు సరే, ఆడికి ఎవడు పని ఇయ్యడు, సిగ్నల్ దగ్గర కారు అద్దం దూడిస్తే 5 రూపాయలు ఇవ్వడా, 2 రూపాయలు ఇవ్వడా, పనే కదా. సో బిచ్చపోళ్ళు ముసలోళ్ళు కూడా పెన్నులు అమ్ముకుంటున్నారు, వాళ్ళ దగ్గర పెన్నులు కొనుక్కోకపోయినా మనం 10 రూపాయలు ఇస్తాం. అట్లా కూడా చేయకుండా సోమరిపోతుల్లాగా ఉంటారు. అలాంటప్పుడు ఎవడు కరెక్ట్ అంటే, ఉపేంద్ర సినిమాలో చెప్తాడు కదా, గాడ్ ఈజ్ గ్రేట్ అని చంపేస్తాడు. అలానే ఉండాలి. ఏం పని చేస్తున్నారా అంటే, నాకు ఏం పని లేదని కూర్చుంటాడు, చంపేసి గాడ్ ఈజ్ గ్రేట్ అని పోతాడు. అపాత్ర దానం అనేది అందుకే సనాతన ధర్మంలో చెయ్యొద్దు అని చెప్తారు. ఎందుకు అని అంటే, అది అలవాటు అయిపోతే వాడు కష్టపడాడు. సో ప్రతిరోజు మనం ఇస్తాం, మనం ఏమనుకుంటాం, వాడికి ఇస్తే మనకి పుణ్యం అని అనుకుంటాం. సనాతన ధర్మం ఎప్పుడు పుణ్యం పాపం గురించి మాట్లాడమని చెప్పదు. నాకు దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చింది వాడికి ఇచ్చా. ఇక్కడ ఏమైతుంది, కర్మ పెరగదు. పుణ్యం పెరిగినా కర్మ పెరిగినట్టే, పాపం పెరిగినా కర్మ పెరిగినట్టే. చనిపోయేటప్పుడు పాపం మిగిలిపోతే ఇంకొక జన్మలో అనుభవించాలి, పుణ్యం మిగిలిపోయినా ఇంకో జన్మ ఎత్తాలి. అది నెక్స్ట్ జన్మ వస్తుంది. ఏదైనా కర్మనే. పుణ్యం చేశాడు కదా అని చెప్పి వాడికి ఇంకో జన్మ ఉండడం ఉండదు. వాడి ఇప్పుడు శరీరం వదిలేశాక సోల్ అనేది ఇందులో నుంచి పోతేనే వాడికి మోక్షం.
నవరంధ్రాల్లోంచి ఎక్కడి నుంచి పోయినా వాడికి మోక్షం రాదు. సో అందుకే ఒకడు దేవుడికి ఏదైనా వేస్తున్నాడు అనుకోండి, మనం ఏం చెప్పనవసరం లేదు. వాడు 40 రూపాయలు పెట్టి పాల ప్యాకెట్ కొన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు బిచ్చగాళ్ళకి వేస్తాడు. సో ఇప్పుడు నేను 40 రూపాయలు పాల ప్యాకెట్ వాడికి ఇస్తే ఒక పూట కడుపు నిండుతుంది. మీరు చాలా మంది బిచ్చగాళ్ళని చూస్తే ఫుడ్ ఇస్తే తీసుకోడు, పైసలు ఇస్తే తీసుకుంటారు. లేదు ఇప్పుడు ఇడ్లీ తింటున్నప్పుడు ఇడ్లీ ఇచ్చినాం అనుకోండి, నాకు ఇడ్లీ వద్దు డబ్బులే కావాలి అంటాడు. అది అపాత్రదానమే కదా. వాడు తాగడానికి ఖర్చు పెడుతుండేమో, సిగరెట్ తాగడానికి ఖర్చు పెడుతున్నాడేమో. సో ఎవడు ఏది ఇచ్చినా వాడు లోపల ఏం చేస్తున్నా మనకు కనిపిస్తుంది తప్ప గుడి బయటకు వచ్చి బిచ్చగాళ్ళకి ఎంతమందికి ఇస్తున్నాడో మనం చూడలేము. కాబట్టి మనం ఏం అనాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏం కూడా ఇవ్వాలనిపిస్తే వాడు ఇస్తాడు. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు విగ్రహాలను ఎందుకు పూజిస్తారు, వాటికి పోస్తే ఏమొస్తుంది అన్న క్వశ్చన్ ఒకటి వచ్చింది కదా. మాట్లాడలేవు, కదలవు, మనం చెప్పింది వింటాయో లేదో కూడా తెలియదు. అలాంటి వాటికి మీరు ఎందుకు అంతంత ఇది చేస్తారు, ఆరాధనలు చేయటం గానీ పూజలు గానీ ఇవన్నీ ఎందుకు అని అడుగుతారు. సింపుల్, మనము డైరెక్ట్ తెచ్చి విగ్రహాన్ని అక్కడ పెట్టట్లే. అలాంటి విగ్రహాలు మనకు కనిపించే రోడ్డు సైడ్కి, దాంట్లో ప్రాణప్రతిష్ఠ ఏమి ఉండదు. మనం ఇక్కడ ఒక విగ్రహాన్ని పెట్టి ప్రాణప్రతిష్ఠ అనేది ఒక ఫార్మాలిటీతో చేస్తున్నాము అని అంటే పరబ్రహ్మాన్ని తీసుకొని వచ్చి దాంట్లో పెడుతున్నాం. మనం మనకు కనిపించేది విగ్రహం, కానీ మనం పూజించేది అందులో ఉన్న పరబ్రహ్మాన్ని. ప్రాసెస్ ఉంటుంది కదా, చాలా డేస్ ప్రాసెస్ ఉంటుంది. సో మనం చూసేది విగ్రహాన్నే, పూజించేది మాత్రం అందులో ఉన్న పరబ్రహ్మాన్ని. పరబ్రహ్మము అని ఎట్లా చెప్పాలి అని అంటే ఉండేది ఒక పరబ్రహ్మం. ఇందాక పరశురాముడి చరిత్ర చెప్పినప్పుడు ఆయనకు అనిపించింది ఉండే ఒక పరబ్రహ్మమే నాకు శివుడిలాగా దర్శనం ఇచ్చారు, నాకు విష్ణుమూర్తిలాగా కూడా దర్శనం చేసుకోవాలని ఉంది అని అనుకుంటాడు, అంటే కృష్ణుడిలాగా. అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి, ఉండేది ఒకటే పరబ్రహ్మ. ఇప్పుడు మేలిమి బంగారం ఉంటది, ఇంత ముద్ద ఉంటది, దానికి షేప్ ఉండదు, ఇంత అని అంటాం, దానికి షేప్ చెప్పాం. బాల్ లాగా ఉంటే బాల్ అంటాం. కానీ అదే బంగారం మనకి ఉంగరం అవుతుంది, మెటల్ అవుతాయి, ఇవి అవుతాయి, గాజులు అవుతాయి, బ్రాస్లెట్ అవుతుంది. దానికి అప్పుడు ఒక రూపం వచ్చింది. ఒక బంగారము మనకి నచ్చినట్టు ఇన్నిసార్లు మారింది. నేనే ఉన్నా, మా నాన్నకి కొడుకుని, మా చెల్లికి అన్నని, భార్యకి భర్తని, ఇట్లా అనుకుంటాం. ఉండే నేను ఒక్క ఇంట్లోనే ఇన్ అయినప్పుడు ఉండే ఒక పరబ్రహ్మము ధర్మస్థాపన కోసం అవతారం స్వీకరిస్తే తప్పేంటి, డిఫరెంట్ రూపాల్లోకి వెళ్తే తప్పేంటి. సో ఉండేది ఒకటే పరబ్రహ్మం, ఆ పరబ్రహ్మాన్ని మనం అక్కడ చేస్తున్నాం ప్రాణప్రతిష్ఠ రూపంలో. కాబట్టి మనం దాన్ని పూజిస్తున్నాం తప్ప విగ్రహాన్ని కాదు. సో ఏంటి, బ్రహ్మజ్ఞానం పొందినవాడు అందులోనే పరబ్రహ్మాన్ని చూడగలుగుతాడు. అది చూడాలి అనుకుని ఆ స్థితిలోకి వెళ్దాం అనుకున్నవాడు విగ్రహాన్ని చూస్తాడు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఫస్ట్ అక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను బ్రహ్మజ్ఞానిని అనుకోండి, నాకు ఇక్కడ కూడా భగవంతుడు కనిపిస్తాడు. నేను బ్రహ్మజ్ఞానిని కాదు, ఆడ చూడు అని అంటే అందులో ఉంటది కదా. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో వెన్నెల కిషోర్తో పాటు ఒకటి తిరుగుతా ఉంటాడు ఆత్మ, ఫారెనర్. బ్రహ్మానందం చాయ్ కప్పి కానీ కింద పడేస్తాడు. అలా ఉంటది మన సిచ్యువేషన్. ఇక్కడ ఉన్నాడా అంటే అవతలోడు ఏమంటాడు, ఇక్కడికి పోయింది అప్పుడే అని అంటాడు, మజాక్ అయిపోతుంది. కాబట్టి ఒక విగ్రహాన్ని అక్కడ పెట్టి మనం పూజిస్తే మన కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. విగ్రహారాధన లేదు అని వీళ్ళు అంటుంటారు, కానీ మనకి విగ్రహారాధన ఎప్పటి నుంచో ఉంది. దానికి ప్రూఫే శ్రీరంగం టెంపుల్. అందులో ఉన్న పద్మనాభ స్వామి అందులో విష్ణుమూర్తి ఉంటారు కదా, ఆ విష్ణుమూర్తి విగ్రహం, విష్ణుమూర్తి వైకుంఠంలో ఎలా పడుకుంటారో ఎలా ఉంటారో అలాంటి విగ్రహాన్ని ఒకటి సృష్టించి ఇక్ష్వాకుకి ఇస్తారన్నట్టు. ఆ విగ్రహాన్ని, ఇక్ష్వాకు అంటే రాముడి వంశంలో ఫస్ట్ వన్, ఇక్ష్వాకు వంశంలోనే మొదటివాడు. అక్కడి నుంచి పూజించుకుంటూ వస్తారు. రాముడి దగ్గరికి వచ్చినాక విభీషణుడు రాముని కలవడానికి వచ్చినప్పుడు విభీషణుడికి గిఫ్ట్ ఇస్తారు. తీసుకొని వెళ్తున్నప్పుడు అది బరివెక్కి ఒక దగ్గర వదిలిపెడతారు, అదే శ్రీరంగం. సో విగ్రహారాధన మనకి లేకపోతే విష్ణుమూర్తి విగ్రహం ఎందుకు ఇస్తారు, ఇందులోనే నన్ను చూసుకో అని చెప్పి. ఆ విగ్రహం దగ్గర కూర్చొని 48 నిమిషాలు, అంటే ఒక గడియ సమయంలో కట్వాంగుడు అని రాముడి వంశంలో పుట్టినవాడే దేవతల తరఫున యుద్ధం చేస్తాడు రాక్షసులతో. రిటర్న్ వచ్చేటప్పుడు ఇంద్రుడు అడుగుతారు, మాకు సహాయం చేసావు కదా, నీకు ఏ వరం కావాలి అని. వరం అడగడు ఆయన, నేను బతుకుండడానికి నాకు ఇంకెంత సమయం మిగిలింది అని అడుగుతాడు. ఒక గడియ అంటారు, ఒక గడియ అంటే 48 నిమిషాలు. ఈయన ఫుల్ ఖుషి అయిపోతాడు, నాకు ఇంకా 48 నిమిషాలు ఉందా అని. ఎంబటే అయోధ్యకు వస్తాడు, ఆ విగ్రహం దగ్గర కూర్చుంటాడు, తపస్సు చేస్తాడు. అంటే నేను చెప్పాను కదా, మనకి 18 సెకండ్లు మనం కాన్సన్ట్రేట్ చేయలేం, 48 నిమిషాలైనా దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి మోక్షం పొందుతాడు. అలాంటి విగ్రహం అక్కడ ఉంది. విగ్రహారాధన లేకపోవడం ఏంటి, విష్ణుమూర్తి స్వయంగా దేవుడే అలాంటివి కొన్ని చాలా మనం గమనిస్తూ ఉంటాం కదా. ఈవెన్ ఇప్పుడు తిరుపతిలో చూసినా కూడా స్వామి వారి విగ్రహ రూపంలో వచ్చారు అని చెప్తారు. మరి అది విగ్రహారాధనే కదా. విగ్రహారాధన మన బేసిక్, ఎప్పటి నుంచో ఉంది. సో మనం పూజించేది విగ్రహాన్ని కాదు, అందులో ఉండే పరబ్రహ్మాన్ని. చాలా మందికి అర్థమై ఉంటుంది అయోధ్య బాలరాముడి ప్రతిష్టాపన, ఆ ప్రాసెస్ అంతా అప్పుడు తెలుసుకున్నారు చాలా మందికి. ఈ జనరేషన్ వాళ్ళకి అసలు ప్రతిష్టాపన ఎలా జరుగుతుందని తెలిసింది అయోధ్య.
జలాదివాసం, పుష్పాదివాసం ఇవన్నీ అవును. జరిగిన తర్వాత ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ చేస్తారో విగ్రహంలో ఎంత మార్పు చూసామండి. అవును, మీరు చూస్తే కళ్ళు మూస్తారు. ఈవెన్ మనం వినాయకుడిని ఇంటి దగ్గర కట్టేస్తారు తెచ్చినా కళ్ళకి గంతలు కడతారు. ఎందుకంటే ఒకసారి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ కళ్ళకి ఆ పవర్ వచ్చాక మనం మన మాంసనేత్రాలతో చూడలేం. అందుకే ఆయన ఫేస్ ఆయనకి చూపిస్తాం అద్దంలో, అద్దంలో చూపిస్తారు. దాని తర్వాత మనం చూడడం స్టార్ట్ చేస్తాం. ముందు వారికి అలా, చూపిస్తారు. కొన్ని ఎందుకంటే చోట్ల ఆ తపోశక్తి ఉన్నవాడు మాత్రం చూడగలుగుతాడు, లేనివాడు ఏమైనా ఎఫెక్ట్ పడొచ్చు. అది నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మని వాడి గురించి అవసరం లేదు. వాడు ఎప్పుడు నమ్ముతాడు తెలుసా? చనిపోయే చివరి ఊపిరిలో యమదూతలు వచ్చి పక్కన నుంచి ఉంటారు కదా, ఈ రోజులు మీరు లేరనుకున్నా ఉన్నారా అనుకుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి గుర్తొస్తాడు సార్. అప్పుడు గుర్తొస్తారు. అందుకే అదైతే చేంజ్ చాలా చూసాం. ముందంతా ఎలా ఉంది, అవును. అసలు ప్రతిష్ఠించక ముందు చూపించారు కదా, అవునవును. ఆయన చెక్కిన అవును. శిల్పి చెక్కింది. ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ జరిగిపోయి అలంకారం అంతా అయిపోయిందో నిజంగా ఆయన వచ్చి అలా కూర్చున్నాడా, రామయ్య అలాగే ఉండేవాడేమో ఏజ్ లో అన్నట్టుగా కనిపించింది. ఆయన కూడా చెప్పారు కదా, విగ్రహం ఎవరైతే చెక్కారో తను కూడా చెప్పారు ప్రతిరోజు నాకు హనుమంతుడు దర్శనం అయ్యేది అని చెప్పి. ఏది లేకుంటే ఎందుకు అవుతుంది? అంతే కదండి, అలా మిరాకిల్స్ ఇవన్నీ కూడా 100% ఉంటాయి. అంటే కొట్టి పారేయడానికి లేదు. ఇప్పుడు ఎందుకంటే మీరు ఇప్పుడు చూడండి, క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలో కానీ ఎక్కడ కానీ దేవుని చూసావా అంటే చూడలేదనే చెప్తారు. మన దాంట్లో ఎన్లైటెన్ బీయింగ్స్ ఉన్నారు. ఒక ఎన్లైటెన్ బీయింగ్ అయినా ఇంకొక రిలీజియన్ నుంచి వస్తారా? రారు. వాళ్ళకి ఎన్లైట్మెంట్ అంటే తెలీదు, మనకి బ్లిస్ఫుల్నెస్ అనేది తెలుసు. బతుకుండగా వచ్చే జ్ఞానమే మోక్షం అని మనకి తెలుసు. ఇంకొకటి, మన దాంట్లో ఈవెన్ రామదాసు కూడా 400 years బ్యాక్ పుట్టిన రామదాసు కూడా రాముడి దర్శనం చేసుకున్నాడు. వాళ్ళ దాంట్లో వచ్చి చేస్తారా? ఎవడన్నా రాదు కదా. వాళ్ళు ఇంకా రెండో రాక కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇలాంటి మిరాకిల్స్ చాలా ఉన్నాయి. అమ్మవారి రూపం, ఆమెను చూసిన వాళ్ళు, ఆమెతో స్వయంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అవునవును, ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈవెన్ మనకి ఈయన కూడా ఉన్నారు కదా, రామకృష్ణ పరమహంస. ఎందుకు శివాజీ చేతికి అమ్మవారే కత్తిచ్చారు అనేది, ధర్మాన్ని కాపాడడానికి అమ్మవారే కత్తిచ్చారు కదా. ఇలా స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ క్రమంలో ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు అమ్మవారు ఒంటి మీదకి వస్తుందని చెప్పి ఇలా చూస్తాం కదా మనం, గ్రామ దేవతలు మరీ ముఖ్యంగా, అలా నిజంగా జరుగుతుందా? యాక్చువల్లీ జరుగుతాయి, కానీ ఈ మధ్య అదొక పెద్ద యాక్టింగ్ అయిపోయింది. కెమెరాలు ఫోన్లు రాగానే పాపులర్ అవ్వడానికి. సో ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మనం వీడియోలు చేస్తున్నాం. 1 night లో పాపులర్ అవ్వాలంటే ఏదో చిల్లర పని చేయాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తారు, ఇంకా వాళ్ళకి రాదు. కానీ యాక్టింగ్ స్కిల్స్ వల్ల కొందరికి వస్తాయి, అందరికీ అనలేము, కొందరికి వస్తాయి. ఇది ఎందుకంటే ఈ ప్రాసెస్ ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. మనకు అట్లా చూస్తే గానగాపూర్ గుడి ఉంటది, దత్తాత్రేయ స్వామిది. దయ్యం పట్టిన వాళ్ళని అక్కడికి తీసుకొని వెళ్తారు అని అంటారు. కొందరిని మీరు చూడొచ్చు, ఏం లేదు అని చెప్పొచ్చు. కానీ కొందరిని మీరు చూస్తే భయం అవుతుంది, వాళ్ళు స్తంభాలు ఎక్కేస్తారు అన్నట్టు. అక్కడికి వెళ్తేనే అది తీరుతుంది అని చెప్తారు అన్నట్టు, పోతుంది అని చెప్పి. సో ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రతి దగ్గర ఉంటది మనకి. సో ఖచ్చితంగా అది ఉన్నట్టే. నేను 2 విన్నాను. ఎలా అంటే అమ్మవారు ఆ ఒంటి మీదకి వస్తుంది అనేది ఒకటి విన్నాను. ఒంటి మీదకి వచ్చేంత శక్తి తట్టుకునేది మానవులకి ఇప్పుడు లేదు, మానవ మాత్రలకి. అందుకే కేవలం నుదుటి భాగాలు, బొట్టు పెట్టుకున్న దగ్గర మాత్రమే వస్తుంది. ఆ ఒక్క క్షణం, అది కూడా సెకండ్స్ లోనే అంతే ప్రాప్తం ఉంటుంది. ఎన్నో జన్మల పుణ్యం వల్ల అయితేనే అమ్మవారు అలా వస్తారు. కానీ ఇప్పుడు మనం చూసేదంతా కూడా ఎక్కువసేపు మాట్లాడడం కానీ, అమ్మవారు ఆవహించినట్టుగా ఉండడం కానీ, ఇక బోనాలప్పుడు కావచ్చు, ఇంకా ప్రత్యేకమైన పండుగలప్పుడు, ఇంకా గ్రామ దేవతల ఆరాధనలప్పుడు చూస్తూ ఉంటాం కదా. అంటే ఈ వాస్తవాలు కాదా? అంటే ఇప్పుడు మనం ప్రతిదాన్ని, అంటే లిటరలీ చెప్పాలని అంటే నమ్మాలా నమ్మొద్దా అనేది మన వరకు పెట్టుకుంటే చాలు, బయటకు చెప్పొద్దు. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇది నిన్న మొన్న నుంచి వచ్చింది కాదు, ఎప్పటి నుంచో వచ్చింది. వాళ్ళకి వచ్చింది అనుకోండి, జస్ట్ మొక్కి అమ్మవారు అనుకొని వదిలిపెట్టేయాలి. లేదా ఆమె మీద కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసామనుకోండి, ఆమె ఇంకా ఎక్కువ చేస్తుంది రేపు. ఆ స్కోప్ మనం ఇస్తున్నాం ఆమెకి. ఆమె గురించి మనం నెగిటివ్గా మాట్లాడి, ఎందుకంటే అది ఆమెకే తెలుసు. రేపు పొద్దున ఆమెకి రాకున్నా ఆమె అట్లా చేస్తుంది అంటే అనుభవించేది ఆమెనే. దానివల్ల బాడీ ఎంత స్ట్రెయిన్ అవుతుందో, యాక్టింగ్ చేసిన స్ట్రెయిన్ అవుతుంది, నిజంగా అమ్మవారు వచ్చిన స్ట్రెయిన్ అవుతుంది. అందుకే కదా హోస్ట్ లేకుండా పడిపోతారు. సో ఇప్పుడు ఒకటి ఏంటి అని అంటే, నేను ఇంతకు చెప్తున్నాను కదా, మనకి కొన్ని గమనించే శక్తి మనకి లేదు. ఆ బ్లిస్ఫుల్నెస్ అనేది మనం ఫీల్ అవ్వలేకపోతున్నాం కాబట్టి ప్రతిదీ మనకి మూఢనమ్మకంగానే కనిపిస్తుంది. కానీ ఈ గోల్లో చూసుకుంటే వెంటనే స్పందించే దేవతల్లో వినాయకుడు, చండి అని చెప్తూ ఉంటారు. సో అలా అమ్మవారు వెంటనే రెస్పాండ్ అవుతుంది. ఇప్పటికీ ఆమెతో కూర్చుని మాట్లాడిన అమ్మ అని పిలిచిన ఆవిడ పలుకుతుంది అని అంటారు. బట్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్? ఒకటి నేను అదే చెప్తున్నాను. ఒకటి ఏంటంటే, ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి మనం నమ్మాల్సిందే. అంటే నమ్మాలి అంటే ఆ అమ్మవారు వచ్చారని మొక్కుకొని వెళ్ళిపోవడమే తప్ప కామెంట్ చేయకుండా ఉంటే బెటర్. ఎందుకంటే రేపు పొద్దున్న నిజంగానే వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా మనం కామెంట్ చేస్తే ఆమె ఆగ్రహానికి లోనవుతాం.
కాబట్టి ఏది అనకుండా కర్మ పెంచుకోకుండా మొక్కుకొని వెళ్ళిపోతే అమ్మవారే చూసుకుంటది అని వెళ్ళిపోవాలి అంతే. వినోద్ ఎక్కువ పట్టించుకోవద్దు. ఎందుకు అని అంటే నెక్స్ట్ ఇప్పుడు నేను ఇది చెప్తున్నాను, ఇంకొక 1 minute లో నేను ఏం చెప్తానో నాకు తెలియదు, నేను ఏం చేస్తానో నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అంతే. సో వచ్చారనుకోనే మొక్కుకొని వెళ్ళిపోవాలి అంతే. అంతవరకే. రాలేదు అని అనుకుంటే ఏమైతుందంటే రేపు పొద్దున నిజంగా వచ్చినా కూడా మనకి మూఢనమ్మకం లానే కనిపిస్తుంది. అప్పుడు ఏమైతుంది, దేవుడే ప్రత్యక్షం అయ్యి నీకేం వరం కావాలో కోరుకో అంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో అంటాం అప్పుడు మనం. దేవుడికి మనం పరీక్ష అంతే అంతే. సో ఏ టైంలో ఎవరు ఎట్లా వస్తారో మనకు తెలియదు అని కోరుకోవాలి అంతే. కానీ మనం దృఢంగా లేకపోతే మనసు పెట్టి పిలిస్తే దేవుడు వస్తాడు అని అంటారు, అది నిజమేనా? నేను ఇందాక కూడా చెప్పాను కదా, నేను ఆదిశంకరాచార్య మీద వీడియో చేస్తున్నప్పుడు నేను ఆల్రెడీ 2-3 minutes వీడియో చేశా. చాగంటి గారి ప్రవచనం గుర్తొచ్చింది. ఏ ప్రవచనంలో చెప్పారో గుర్తుంది కానీ ఏ మినిట్లో చెప్పారో గుర్తులేదు. అది వాయిస్తో ఉన్న ప్రవచనం. ఆయన పీఠ మీద కూర్చొని చెప్పినా కూడా నేను ఒక విజువల్ ఒక దగ్గర ఆపి వినలేను, దీని తర్వాత ఇది చెప్పింటాడు అని చెప్పి మొత్తం వినాల్సి వచ్చేది. కానీ నేను ఒకటే మొక్కుకున్నా, స్వామి నేను నీ గురించే వీడియో చేస్తున్నా, నేను ఎక్కడ ఆపితే అక్కడ నాకు రావాలి, వీడియో ప్లే చేస్తున్నా, నేను ఎక్కడ ఆపితే నాకు అక్కడ ప్లే అవ్వాలి అని అనుకున్నా. ఇలా వీడియో ఆన్ చేసా, ఇలా స్వైప్ చేసి ఒక దగ్గర ఆపాను, ట్రావెన్కోర్ అనే ఒక వర్డ్ కనిపించింది. నాకు ఆ ట్రావెన్కోర్ అనే వర్డ్ దగ్గర నుంచే కావాలి. మొన్న నేను ఒక 11 minutes వీడియో చేసా, సన్నాసి సన్యాసి అని పెట్టి ఒక టైటిల్ తో చేసా. అందులో చాగంటి గారి ప్రవచనం ఉంటది, మీరు చూసే ఫ్రేమ్ చెడిపోదు కానీ వీడియో ప్లే అవుతుంది. అట్లా నేను ఒకసారి ఆదిశంకరాచార్య కృష్ణుడే సుప్రీం అన్నాడు అని చెప్పి ఇట్లనే ఎవరో చెప్పారన్నట్టు పోయి వాడు ఏ బుక్ లో నుంచి చెప్పాడు అని చూపెడుతున్నాడు ఆ పర్సన్, ఆదిశంకరాచార్య చెప్పారు అని. ఆ బుక్ కొనుక్కొని వచ్చిన. నేను ఒకటే మొక్కుకున్నా, స్వామి నువ్వు గనక కృష్ణుడు సుప్రీం అని చెప్పావనుకో నేను ఇంకోసారి నిన్ను మొక్కను అని అనుకున్నా. నేను ఇలా ఓపెన్ చేసా, ఆ శ్లోకం దగ్గర బుక్ ఓపెన్ అయ్యింది. చూస్తే అందులో 5 words ఉన్నాయి. వాడు 3 words చెప్పి విష్ణుమూర్తి కృష్ణుడు సుప్రీం అని చెప్పాడు. 5 words తీస్తే కృష్ణుడు అనే వర్డే లేదు అక్కడ. ఇలా ప్రొపగాండా అన్నట్టు ఒకళ్ళే సుప్రీం అని చెప్పడానికి. సో మనకి మనం మనస్సుతో అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. నాకైతే నేను అందుకే ఏం చెప్తున్నా ఇందాక కూడా, నేను రామానుగ్రహం అనే కామెంట్స్ లో పెడతా, ఎవడన్నా ఏమని అన్నా కూడా జై శ్రీరామ్ అన్న చాలా మటుకు రామానుగ్రహం జై శ్రీరామ్ ఇట్లనే పెడతా అన్నట్టు. ఎందుకంటే నేను ఇందాక ఫస్ట్ కూడా అదే చెప్పాను కదా, నేను కొన్ని చెప్తా, అవి ఎందుకు చెప్తానో తెలియదు కానీ వచ్చేస్తాయి, తర్వాత చూసుకుంటే అది నిజమే అవుతుంది. సో దేవుడి అనుగ్రహం లేకుంటే అది అవ్వదు. అందుకే నేను మనీ గురించి ఏం చేయట్లేదు. ఇప్పుడు నేను మనీ చేయాలి అంటే యూట్యూబ్ లో బాగా చేయొచ్చు వీడియోలు. నాకు ఇన్స్టాగ్రామ్ లో 70 వచ్చారంటే యూట్యూబ్ లో ఈజీగా 1.5-2 lakhs వస్తారు. నేను అందులోకి ఏం పోవట్లేదు. యూట్యూబ్ ఆలోచన లేదా అసలు మీకు? ఉంది, మొన్న 1.5 month బ్యాక్ క్రియేట్ చేసా. కానీ ఇలా ఒక దగ్గర కూర్చొని ఫ్రేమ్ పెట్టుకొని వీడియోలు చేయడం నాకు రాదు. ఇలా సెల్ఫీ వీడియోలు అలా నడుచుకుంటూ చెప్తే ఆ మజా వేరుండదు. సో అందుకే ఇన్స్టాగ్రామ్ లోనే ఉన్నా. నా ఫీల్డ్ నాకు ఉంది. మహా అంటే ఫుడ్ డబ్బులు అనుకోండి, పెట్టడానికి మా నాన్న ఉన్నాడు. ఫుడ్ పొద్దున్న లేస్తే 3 గుడిలు తిరిగితే 3 ప్రసాదాలు వస్తాయి, 3 పూటలు కడుపు నిండుతుంది కదా. మోక్షం కూడా అంతే కదా, దర్శనం కూడా అవుతుంది. సో అందుకే మనం ఇంతవరకు ఆలోచించుకుంటే దేవుడే అన్ని ఇచ్చేస్తాడు. అలా. థాంక్యూ అండి, నమస్కారం. హర హర మహాదేవ.